నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం। బేలా మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంधी జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। आज बेला इथे बेला मंडल मध्ये राजीव गांधी जयंती निमित्त इथे सर्व काँग्रेस कार्यकर्ते, काँग्रेस नायक आणि तसेच गावकरी आणि माझे देशवासी इथे जमलेले आहे। या राजीव गांधीच्या जयंती निमित्त हा जयंतीचा कार्यक्रम ठेवण्यात आला व या कार्यक्रमाचा उद्देश म्हणजे राजीव गांधीने आपल्याला 21 वर्षाच्या वयामध्ये वोटरचा अधिकार होता, तो अधिकार 21 वर्षावरून 3 वर्ष कमी करून 18 वर्षावर आणला आणि त्याने देशाला दूरभाषा म्हणजे दूरसंचार हे कार्यक्रम राबवण्यात सर्वात प्रथम राबवण्यात आला आणि वयाच्या कमी म्हणून देशाची सेवा केली व त्यांचे कार्य हे प्रत्येक देशामध्ये कुठेही त्यांचे पुतळे उभारण्यात येत आहे आणि त्यांच्या नावावर स्वर्गीय राजीव गांधीच्या नावावर కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాంకడే రూపారావు మాట్లాడుతూ దేశ అభివృద్ధితో పాటు సాంకేతిక రంగంలో రాజీవ్ గాంధీ కీలకమైన కృషి చేశారని గుర్తు చేశారు। యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆధునిక భారత నిర్మాణానికి ఆయన తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు। రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు। దేశ ప్రగతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు। అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మొత్తంగా బేలా మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। నాయకులు కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు। మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ।